ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ కోవా బన్ ఇష్యూనే కనిపిస్తుంది. మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకోవడానికి వచ్చిన ఇతని ముందర కెమెరాలు మైకులు పెట్టి అతన్ని చుట్టుముట్టి ఎలా ఇబ్బంది పెట్టారో చూస్తే మానవత్వం ఉన్న ఎవరికైనా మనసు చెలించిపోతుంది. అతన్ని అడిగిన ప్రశ్నలు: ఇది అమ్మడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడా, ఎక్స్పైరీ డేట్ ఎక్కడా? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, మల్టీప్లెక్స్ థియేటర్స్లో సమోసాలు, పాప్కార్న్ అమ్ముతారు. దానిపైన నీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఉండదు. ఉండకపోయినా అవి అందరూ కొంటారు. మరి ముందు వాళ్ళని కదా మీరు ప్రశ్నించాలి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దొరికితే చాలు రాబందుల్లా వచ్చి మీద పడిపోతారు. నువ్వు తప్పు చెయ్యకపోతే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అతన్ని అడుగుతున్నారు. అక్కడ ఉండే వాళ్ళంతా కలిసి అతన్ని ఒక్కడిని చేసి ఏదో తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తుంటే టెన్షన్ పడకుండా ఇంకేం చేస్తాడు? అసలు నీకు ఆధార్ కార్డు ఉందా? నీ ఆధార్ కార్డు చూపించు అని అడుగుతాడు. నువ్వు అప్పటికప్పుడు వచ్చి కెమెరాలు పెట్టి మైకులు పెట్టి నీ ఆధార్ కార్డు చూపించు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అయినా అతని ఆధార్ కార్డు అడిగే అధికారం నీకెక్కడిది? నీది ఏ రాష్ట్రం? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతున్నాడు. నువ్వు పని చేసే ఆఫీసులో మీ బాస్ కూడా పక్క రాష్ట్రం వాడైతే నీ ఆధార్ కార్డు చూపించు, నువ్వు ఏ రాష్ట్రం వాడవని అడుగుతావా? అలా అడిగితే మీ బాస్ ఊరుకుంటాడా? ఇలాంటి పేదవాళ్ళ మీదనా మీ ప్రతాపం? ఈ బన్ను నువ్వు తింటావా అని అతన్ని అడిగితే వాళ్ళ ముందే తిని చూపించాడు. అతని కొడుక్కి కూడా తినిపించాడు. దాంట్లో ఏదో కలిపిన వాడైతే అతని కొడుక్కి తినిపిస్తాడా? ఇంకొక మాట అంటాడు: ఇవి తిని జనాలు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంట. అతను నిజంగా కల్తీ ఆహారమే అమ్మితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి కంప్లైంట్ చెయ్యి, వాళ్ళు పరిశీలిస్తారు. అతను ఏ తప్పు చేసినట్టు కూడా రుజువు కాలేదు. కానీ మీ కెమెరాల ముందు అతన్ని ఒక దోషిగా నిలబెట్టి మనోవేదనకి గురి చేస్తున్నావు. ఆ పక్కనే ఉండే ఒక వ్యక్తి అంటాడు: నువ్వు పారిపోవాలని చూస్తే నిన్ను ఈ చెట్టు కట్టేస్తామని అంటాడు. ఈ కోవా బన్ను అమ్ముకోవడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చారని అడుగుతున్నారే? మరి అతని ఆధార్ కార్డు అడిగే అధికారం, అతన్ని చెట్టుకి కట్టేసే అధికారం మీకెవరిచ్చారు? అతను బతుకు తెరువు కోసం వచ్చాను, కూలి కోసం వచ్చాను అని ప్రాధేయపడుతున్నా వినకుండా మీ ఓనర్కి ఫోన్ చేయి, మీ ఓనర్ని రమ్మను అని చెప్పి అతని ఫోన్ లాక్కునే ప్రయత్నం కూడా చేశారు. మీకు అతని దగ్గర తినే ఇష్టం లేకపోతే తినకండి, అంతేకాని ఒక పేదవాడి బతుకు తెరువుని నాశనం చేయాలని చూడొద్దు.